మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అస్పిట. ఇప్పుడు ఏంటంటే మేము అనుకొని ఒక స్టెప్ తీసుకుంటున్నాము. ఏంటంటే ఫస్ట్ ఇలా క్రాకరీ యూనిట్ ఇలా క్రాకరీ యూనిట్ ఇలా చేయించినప్పుడు మేము అంత ఊహించలేదన్నమాట. బట్ ఇది చిన్నపిల్లలు ఉన్న అండ్ రెగ్యులర్ పర్పస్ కూడా చాలా డేంజరస్. ఎందుకంటే ఈ బేస్ కిందకి ఎప్పుడు గ్లాస్ పెట్టద్దని అంటారు. చాలా ఇంకా క్లాసీగా మెయింటైన్ చేసే వాళ్ళకి ఓకే. కానీ సో దీనివల్ల ఏమవుతుందంటే మెయిన్ ఆదిత్య మీకు చాలా వీడియోస్లో కూడా చూసుంటారు, తీసి ధాడా వేస్తూ ఉంటున్నాడు అనమాట. ఫస్ట్లీ అన్సేఫ్ అండ్ ఆల్సో ఇది అబ్జెక్టింగ్ ద పాత్. ఈ ప్లేస్ అసలు కరెక్ట్ కాదు. మేము యాజ్ ఎ సైడ్ అప్పుడు అంతా జరిగిపోతున్నప్పుడు రియలైజ్ అయిన విషయాలు కొన్ని. ఇప్పుడు ఏంటంటే మేమేం డిస్ట్రాయ్ చేయట్లేదు, మొత్తం రెనోవేషన్లో ఏది తీసి పడేయట్లేదు, దాన్ని ఇంకొక దగ్గర పర్పస్ చేస్తున్నాము. ఇది బయట కరెక్ట్గా ప్లేస్ సరిపోతుంది అనమాట. సో మనం ఏమీ మార్చట్లేదు, ఈ పీస్ తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాము. అండ్ ఇక్కడ పూజ అండ్ క్రాకరీ ఓన్లీ కింద బేస్, పైన ఏమి గ్లాస్ లేకుండా కిందే వుడ్తోనే చిన్న క్రాకరీ రాబోతుంది. వెరీ మినిమల్, బికాజ్ నాకు అంత క్రాకరీ ఉండదని నాకు తర్వాత తెలిసిందనమాట ఓవర్ టైమ్. నాకు అంత పిచ్చేం లేదు క్రాకరీతో. సో పూజ కూడా చాలా చిన్నది అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ కొత్తగా చేసిన పూజ యూనిట్ కొంచెం విశాలంగా నీట్గా అండ్ ఆల్సో ప్రాపర్ స్టోరేజ్తో వస్తుంది. నేను ఏదో గలగల మాట్లాడేస్తున్నాను గైస్, నాకు కూడా తెలియదు ఏం మాట్లాడాను. ఎందుకంటే మైక్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఛార్జ్ అయిపోయి అది పని చేయలేదు. సో నేను అక్కడ ఏందో ఫ్లోలో చాలా మాట్లాడాను. ఇక్కడైతే సోఫాస్ క్లియర్ చేయాలి, అది మెయిన్ మ్యాటర్. కమింగ్ టు ద ఇంటీరియర్ పీపుల్, మేము సంకల్ప్ ఇంటీరియర్ అనే వాళ్ళతో చేయించుకుంటున్నాం. ఇదివరకు కూడా చెప్పాను. సో ఈ వీడియో ఫ్రెష్గా చూసే వాళ్ళకి చెప్తున్నాను. ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్ దమ్, గో ఫర్ ఇట్. నిజంగా ఎక్సలెంట్ వర్క్ అనమాట. నేను టీమ్ వర్క్ మొత్తం అంటే కార్పెంటర్స్ అవ్వండి, ఎలక్ట్రీషియన్, లైక్ వాట్ నాట్, ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళు వచ్చిన వర్కర్స్ చేసింది రెస్పాన్స్ కానీ ఎవ్రీథింగ్ టాప్ నాచ్. నేను ఇదివరకు చెప్పా కదా, వీళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వలే, మాకు తెలిసిన వాళ్ళ త్రూ వాళ్ళ ఇంట్లో చూసి వాళ్ళ రెస్పాన్స్ బట్టి మేము వీళ్ళని కాంటాక్ట్ అయ్యాము. నిజంగా అమేజింగ్ టీమ్ గైస్. మీరు కనుక చూస్తుంటే కళ్ళు మూసుకొని మీరు వెళ్ళొచ్చు వాళ్ళతో. నేను కాంటాక్ట్ అవి డ్రాప్ చేస్తాను, ఆర్ ఈమెయిల్ ఐడి, ఇన్స్టాగ్రామ్ ఐడి ఏది ఉన్నా సరే మీరు ఎలా కంఫర్టబుల్ అయితే అలా వాళ్ళతో కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడైతే సోఫాలు జరపడానికి పెద్ద బాహుబలిలో తోసా, తీరా చూస్తే అవతల పెద్దది దాన్ని ఏమంటారు, రెక్లైనర్ అది ఉంది, దాని బరువుకి వెళ్ళట్లేదు అనమాట. సో పాపం అబ్బాయి హెల్ప్ చేశాడు. ఇప్పుడు దేవుడి గదిలో అన్ని నీట్గా నేను తీయాలి, ఎందుకంటే చిన్న విగ్రహాలు వెండివి అండ్ కొంచెం గాజువి పటాలు కూడా ఉన్నాయన్నమాట, గ్లాస్ ఫ్రేమ్స్ ఉన్నవి, అన్ని జాగ్రత్తగా తీసి పెడుతున్నాను. మనం ఎగ్జిస్టింగ్ హౌస్లో అంటే ఉంటున్న ఇంట్లో పని చేయించుకోవడం మామూలు విషయం కాదండి. నిజంగా రెనోవేట్ చేయించుకోవాలంటే ముందు చాలా మెంటల్గా కూడా పవర్ ఉండాలి, ఫిజికల్గా కూడా ఎనర్జీ ఉండాలి. థ్యాంక్ గాడ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. నేను కూడా యాక్టివ్గా అన్నీ చేసుకోగలిగా. మాలాగా హోమ్ ఇంటీరియర్స్ కానీ లేకపోతే ఎనీ వర్క్ కొంచెం మనకి ఇక్కడ ఏంటండి, ఎక్కడ చూసినా దుమ్మే. మెయిన్ మన ట్రాఫిక్లో వెళ్తే, మా అయితే ఇలా బీచ్ దగ్గరికి వెళ్తే సరే బుష్ మనకు దుమ్ములు వేస్తుంది. ఎందుకంటే అంతా డెవలప్ అవుతున్న ఏరియాస్ కదా, కన్స్ట్రక్షన్స్ బ్యాక్ టు బ్యాక్ అవుతున్నాయి. ఆ ఫైన్ డస్ట్ని మనం తప్పించుకోలేము. నేనైతే అలా ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటాను. అండ్ మీకు ఒక బ్యూటిఫుల్ సీరం చెప్పాలి, మెయిన్ స్కిన్ కేర్ ఎంతూజియాస్టిక్ ఉన్న వాళ్ళందరికీ అయితే ఖచ్చితంగా అర్థమైద్ది. సో ఇది ఏంటంటే చాలా ఫేమస్ ఇంగ్రీడియంట్స్ కలిసి ఉన్న ఒక సీరమ్, దీనికోసం డీటెయిల్గా చెప్తాను. దిస్ బ్యూటీ ఈజ్ డాక్టర్ షేడ్స్ వాళ్ళు లాంచ్ చేసిన బకోషియల్ అండ్ పీడిఆర్ఎన్ సీరం. దీన్ని ఎడోర్ చేద్దామా ఒక సెకండ్, ఎంత బాగుందో. అండ్ పంపింగ్ సిస్టమ్ కానీ దట్ దిస్ కలర్ చాలా డీసెంట్గా ఫ్యాన్సీగా అనిపిస్తుంది కదా. బ్యాకేషియల్ కోసం చాలామందికి తెలుసు ఇది న్యాచురల్ రెటినాల్, బట్ ఈ కొత్త ఇంగ్రీడియంట్ ఎవరు వినుండరు కదా. పీడిఆర్ఎన్ అనేది ఇట్స్ అ మెడికల్ గ్రేడ్ ఇంగ్రీడియంట్ డిరైవ్డ్ ఫ్రమ్ ప్యూరిఫైడ్ సాల్మన్ డిఎన్ఏ. ఈ కాంబినేషన్ అనేది పొటెంట్ యాంటీ ఏజింగ్ అండ్ స్కిన్ రిపేర్ సొల్యూషన్. ఇది మన స్కిన్ లో డీపర్ సెల్యులర్ లెవెల్కి వెళ్ళి టార్గెట్ చేస్తుంది అనమాట, అందుకే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ పీడిఆర్ అనేది మనకి లాంగ్ రన్ లో యూజ్ అవుతుంది అనమాట, స్కిన్ రీజనరేషన్ కి అండ్ ఆల్సో కొలజన్ ప్రొడక్షన్ కి బూస్ట్ చేస్తుంది. అండ్ as I said, బకోషియల్ ది జెంటిల్ ప్లాంట్ బేస్డ్ ఆల్టర్నేటివ్ అనమాట రెటినాల్ కి. ఇది కూడా ఫైన్ లైన్స్ ని, రింకిల్స్ ని తగ్గించడానికి యూజ్ అవుతుంది. సో ఇది మంచి యాంటీ ఏజింగ్ సొల్యూషన్, చాలా బాగుంటుంది. ఈ విధంగా అబ్జర్వ్ అయిపోతుంది అన్నమాట వెంటనే స్కిన్లోకి. మీరు మీ నార్మల్ సీరం ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అండ్ తర్వాత మనం మాయిశ్చరైజర్ అండ్ ఆల్సో సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడమే. సో స్కిన్ కేర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఫస్ట్ అన్ని పనులు మానేసి ఆర్డర్ చేసుకుంటారు. నేనైతే అలాగే ఆర్డర్ చేస్తాను అనమాట వెంటనే. సో ఇదైతే మనకి డాక్టర్ షేడ్స్ వెబ్సైట్లో VOV 2025 అని కోడ్ యూస్ చేస్తే 20% ఆఫ్ వస్తుంది. సో కోడ్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఆల్సో ఇంకా మిగిలిన ప్లాట్ఫామ్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఆల్ పాసిబుల్ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను. డూ చెక్ ఇట్ అవుట్ అండ్ ట్రై చేసి ఎలా ఉందో కూడా చెప్పండి. స్కిన్ కేర్ మీద
అవేర్నెస్ ఉండి నేనైతే ఈ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా నాకు తెలుసు అనమాట. ఇదివరకు కూడా కొన్ని సీరమ్స్లో యూజ్ చేశాను, బట్ ఈ పవర్ఫుల్ కాంబో అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే కొత్తగా సీరం ఇలా ఇంట్రడ్యూస్ చేశారు మీ స్కిన్ కేర్లో, మిగిలినవన్నీ కూడా మార్చకండి. కొత్తవన్నీ ఒకేసారి వాడద్దు. మీరు రెగ్యులర్గా సేఫ్ అనిపించే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అలాంటివి యూజ్ చేయండి. దీని కాంబినేషన్లో ఒకేసారి టూ మెనీ థింగ్స్ కొత్తవి ట్రై చేయొద్దు స్కిన్ మీద, ఎందుకంటే మనకి ఏది సెట్ అయిందో మనకు తెలియడానికి టైం పడుతుంది. సో దీనివల్ల మీకు మంచి జరుగుతుంది, బట్ అదర్ దానివల్ల ఇంకో మాయిశ్చరైజర్ ఏదో పడలేదనుకోండి, మీకు డౌట్ వస్తుంది, ఏది పడలేదు నాకు, ఇదా అదా అని కన్ఫ్యూజన్ వస్తుంది. సో అందుకని చెప్తున్నాను, నేను అలాగే చేస్తాను అనమాట. చాలా బేసిక్ మైల్డ్ మాయిశ్చరైజర్ నెక్స్ట్ దాని కాంబినేషన్లో యూజ్ చేస్తాను అనమాట. దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ హెల్ప్ఫుల్. యాజ్ ఐ సెడ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడైతే నేను లంచ్ చేస్తాను. అండ్ ఇంకొక చిన్న పని అయితే ఉంది, షాపింగ్కి వెళ్ళాల్సింది, బట్ అది ఇవాళ అయితే కనుక ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తా, లేకపోతే ఇన్ ద అదర్ వీడియో. సో లంచ్ చేసి వచ్చాక ఫస్ట్ ఈ బాల్కనీ పని పెట్టాం అనమాట. ఇక్కడ చిన్న యూనిట్ ఉంది, దీన్ని తీసేస్తున్నాము. కింద మేము ఐరన్ చేసుకోవడానికి ఒక ఫోల్డబుల్ టేబుల్ ఉండేది, అది ఎలాగో అర్జున్ కాలేసి ఇరిపేసాడు లాస్ట్ 2 months బ్యాక్. ఇప్పుడైతే ఈ యూనిట్ మీకు తెలిసింది కదా, చాలా వీడియోస్లో చూసుంటారు. ఇప్పుడు ఇది తీసేసి బాల్కనీలో ఆ ప్లేస్లో పెట్టబోతున్నాం. కరెక్ట్గా సరిపోయింది మెజర్మెంట్. సో దీన్ని ఏమీ వేస్ట్ చేయకుండా ఈ మొత్తం సాల్తీ అక్కడ పెడుతున్నాము. సో మనం క్రాకరీ ఐటమ్స్ అన్నా పెట్టుకోవచ్చు, స్టోరేజ్లో అలాగన్నా యూజ్ చేసుకోవచ్చు. అది చూడడానికి కూడా బాగానే ఉంటుంది, గ్లాస్ నుంచి కనిపిస్తుంది కాబట్టి. అండ్ ఇంకొక పెద్ద కన్ఫ్యూజన్, నేను నా డ్రీమ్ రూమ్ అని చెప్పి గెస్ట్ రూమ్ అంతా నా స్టూడియో రూమ్ ఎలా చేసుకున్నానో చూపించాను కదా, కొన్ని కన్ఫ్యూజ్డ్ కామెంట్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఫుల్ మ్యాటర్ తెలీదు. మేము 2 years బ్యాక్ హౌస్ కొనుక్కున్నాం, అప్పుడు ఒక కాంట్రాక్టర్ త్రూ చేయించుకున్నాం ఇంటీరియర్స్. అది అప్పుడు ఇంకా ఫ్లోలో వెళ్ళిపోయింది, మాకు నచ్చకపోయినా కొన్ని వదిలేసాం. అండ్ ఇంట్లోకి వచ్చాక ఉంటుండగా చాలా మిస్టేక్స్ బయటపడ్డాయి అనమాట. కార్పెంటర్ చేసిన మిస్టేక్స్, దిగుళ్ళు కానీ కొన్ని ఫిట్ చేయకపోవడం, అలా చాలా తప్పులు తడకలు ఉన్నాయి. అండ్ మాకు స్టోరేజ్ కూడా చాలా తక్కువ అయిపోయింది, అంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ప్లానింగ్. సో ఇప్పుడు మేము ఫ్రెష్గా మా కమ్యూనిటీలో కొన్ని హౌసెస్ చూసి నచ్చి ఇంటీరియర్ వాళ్ళని కనుక్కున్నాము. సో దే ఆర్ సంకల్ప్ ఇంటీరియర్ అనమాట. సో ఈ టీంతో ఇప్పుడు మేము రెనోవేషన్ చేయించుకుంటున్నాం. సో వీళ్ళ వర్క్ అంతా అయిపోయి వచ్చింది, మాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది కాబట్టి వీళ్ళని నేను సజెస్ట్ చేస్తాను. సో ఆ ముందు చేసిన వాళ్ళు వేరే, వీళ్ళు వేరే, అది అర్థం కాక చాలా మంది కన్ఫ్యూజ్ కామెంట్స్ పెడుతున్నారు. దానికి ఆన్సర్ చేద్దామని వీడియోలో చెప్తున్నాను. సో ఇదైతే బిఫోర్ ఆఫ్టర్ కోసం చిన్న స్నిపెట్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మన కలర్ కాంబినేషన్స్ కూడా చాలా కొత్తగా ట్రై చేయబోతున్నాము. అన్ని ఫైనల్ అవుట్పుట్ చూద్దాం. యూనిట్లో దేవుళ్ళు అన్ని నీట్గా జాగ్రత్తగా తీసి పెట్టా, పటాలు అండ్ కొన్ని కొంచెం పసుపు ఇంకా పాత పడిపోయినవన్నీ వాళ్ళు డిస్కార్డ్ చేస్తున్నాను అనమాట. సో బేసిక్గా ఇది అసలు మన లిస్ట్లో లేదు, ఇందాక ఇంట్రడక్షన్లో కూడా చెప్పుంటాను కదా. 1 second. సో ఇప్పుడు లిస్ట్లో లేదు. నేను ఏంటంటే సేఫ్టీ ప్రకారం ఆలోచించి కొన్ని చేయించుకోవాల్సి వస్తుంది. మిర్రర్ దానికి చెప్పండి. ఇప్పుడు ఇది మాత్రం మన యూనిట్ మొత్తం తీసేయాల్సిందే, బికాజ్ అది ఆల్రెడీ చిన్నగా డ్యామేజ్ అయింది, ఆ గోడ దగ్గర అంతా చిట్లిపోతుంది. సో ఇప్పుడు మనం హోమ్ టూర్ చేసినప్పుడు కొంతమంది అన్నారు అంత పెద్ద ఇంటికి చిన్న పూజ యూనిట్ అని. సో నాకు తెలుసు చిన్నది అయిపోయింది, అంటే మాకు అప్పుడు తెలియలేదనమాట. డెప్త్ ఎక్కువను అడ్డం తక్కువ అయిపోయింది. సో ఇదిగోండి ఇప్పుడు ఇలా ఇది వస్తుంది, జరపగలనా. సో ఇలా అడ్డం ఎక్కువ, డెప్త్ కొంచెం తక్కువ వస్తుంది. సో దట్ మనకి విశాలంగా పెట్టుకోవచ్చు. అండ్ ట్రే, దేవుడికి ఇలా ట్రే పెట్టించుకుంటున్నారు చాలామంది, ప్రసాదాలు కానీ ఏమన్నా కొంచెం స్పెషల్ డేస్ అప్పుడు మనం దీపాలు ఎక్కువ పెడతాము నైవేద్యంకి, దానికి. సో ఇది క్లారిటీ. మొన్న ఎవరో అన్నారు డబ్బులు ఎక్కువ చేయించుకుంటున్నారని. నెంబర్ 1 డబ్బులు ఉంటేనే చేయించుకోగలను. అది నేను చెప్తున్నా కదా, నేను కొన్నిటికి ట్రిప్ కానీ వాటికి కానీ దాచుకున్న డబ్బులు. సరేలే, ఇది చాలా లాంగ్ రన్లో 10 ఏళ్ళ వరకు తిరిగి చూసుకొని పని కాబట్టి ఇంక మేము డిసైడ్ అయ్యి దీనికి పెడుతున్నాము. నెంబర్ 2, సరదాకి ఎవరు చేయించుకోరు, ఇంత డిస్కంఫర్ట్ భరించరు సరదాకి ఎవరు. ఇదేమి ఒక డైమండ్ నెక్లెస్ వెళ్ళి కొనుక్కొచ్చడం కదా, షాప్కి వెళ్ళి కార్లో వెళ్ళి 10 నిమిషాలు షాపింగ్ చేసి తీసుకురాను. దీనికి చాలా ఎఫర్ట్ పడుతుంది. ఇంత చేస్తున్నారంటే రీజన్ ఉంటుంది. సో నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని పెద్దగా నేను హైలైట్ చేయను, బట్ అలాగే మీరు ఎవరి కోసం మాట్లాడద్దు. నేనని కాదు, ఎవరి కోసమో డబ్బులు ఎవరికి డబ్బులు ఎక్కువై రాలేదు. పైసా ప్రతిరోజు కష్టపడితేనే మన అందరికీ జీతాలు వస్తాయి. సో మన అవసరానికే ఖర్చు పెడతాము, సరదాకి అండ్ గాల్లో ఎగరగేళ్ళ డబ్బులు అని ఎవరు అనుకోరు. సో ఇప్పుడైతే ఇట్స్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఐ ఫీల్, బికాజ్ ఎవ్రీడే ఉండేది, నేను ఎస్పెషల్లీ 24 గంటలు ఇంట్లో ఉండే పని కాబట్టి నాకు ఇల్లు చాలా ముఖ్యం. సో బ్యూటిఫికేషన్తో పాటు ఫంక్షనల్గా కూడా ఉండాలని. సో ఇది ఎలా. అండ్ వన్ ఫన్నీ థింగ్ ఈజ్, ఈ బాక్స్ ప్రాపర్ మెజర్మెంట్స్ లేవు. ఒక సైడ్ 1 mm ఉంది లెడ్, అటు సైడ్ వాల్ ఉన్న వైపు లావుగా ఉంది, అది చాలా అసిమెట్రిక్గా ఉంది. అండ్ ఈ గ్లాస్ కూడా ఏంటంటే హ్యాండిల్ ఒక్కటి మారుద్దామని ముందు అనుకున్నాము, కాకపోతే ఇట్స్ ఓకే. ఈ యూనిట్ చాలా మైన్యూట్ చేంజ్, బట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది హౌస్ మొత్తం చూడడానికి అని చెప్పి తీయబోతున్నాం అనమాట.
అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఏం వేస్ట్ చేయట్లేదు. ఈ యూనిట్ని ఇలా మొత్తం తీసి పై ముక్క వరకు చాప్ చేసేసి బాల్కనీలో పెట్టేస్తా. సో అంత మార్బుల్ ఉందన్నమాట దాని కింద, మనం తులసి కోట పెట్టుకోవచ్చు, బాగుంటుంది కదా అని చెప్పి. అండ్ కిచెన్ పరిస్థితి అయితే ఇది, మొత్తం అందులో చూసేసాం అనమాట ఎన్ని దూరితే అవి. బేసిక్గా కిచెన్ కూడా మాకు చాలా పెద్దది, అందుకని కొంచెం అటు ఇటు మూమెంట్కి ఈజీగా అయింది. హాల్ అంతా కూడా ఎంటీ చేయగలిగాము. అండ్ ఈ సిఎన్సీ తీస్తున్నప్పుడు ఒకటి గమనించాను నేను, మాకు వెనకాల లైట్ వెలిగేదనమాట సిఎన్సీ బ్యాక్ సైడ్. సో ఇలా మనకి నామం దగ్గర హైలైట్ అయ్యేలా లైట్ కనిపించేది. అది చాలా క్రితం, ఆల్మోస్ట్ 1 year పైన అయింది, వెలగట్లేదు. ఎందుకు వెలగట్లేదో అనుకున్నాం. ఆ వెనకాల లైట్ స్ట్రిప్ అంతా కాలిపోయింది. అది ఓవర్లాప్ చేశారనమాట దాన్ని రౌండ్ తిప్పినప్పుడు. అలా చేయకూడదంట. సో ఓవర్లాప్ చేయడం వల్ల హీట్ జనరేట్ అవుతుంది కదా, సో బల్బ్ కాలిపోయింది. మేము ఇంకా డ్రైవ్ పోయిందేమో పైన అనుకున్నాం. సో మనకి అది ఉన్నా సరే వేస్ట్ లాగా అయిపోయింది అనమాట. సిఎన్సీ వెనక లైట్ లేకపోతే సిఎన్సీ ఎందుకు పెట్టించుకున్నట్టు మనం. సో అదొకటి అర్థమైంది. ఆ వెనకాల లైట్ కనుక పెట్టించుకునే ఉద్దేశం ఉంటే అలా ఓవర్లాప్ చేసి తిప్పించకండి, అది మనకు తెలియదు, ఎలక్ట్రీషియన్ చేసేస్తారు. సో అది కూడా గమనించా. ఇప్పుడేంటి ఈ పై ముక్క వరకు చాప్ చేసి, ఆ చాప్ చేసిన పీసెస్ కూడా మేము లెడ్జెస్ కింద ఎక్కడైనా ఇంట్లో నా వార్డ్రోబ్స్లో వేయించుకోవడానికి వాడుతున్నాం. సో మెటీరియల్ అయితే ఏం వేస్ట్ చేయకూడదు అన్నది నా ఒక టార్గెట్ రెనోవేషన్లో. సో ఇలా అయితే మొత్తం పెద్ద బాక్స్లో తయారు చేసి దాన్ని కార్నర్కి పెడుతున్నారు. అండ్ కార్నర్కి గోడకి తగిలించకుండా పెడుతున్నాం ఈసారి. కర్టెన్స్ వస్తే కర్టెన్ సైడ్కి వెళ్ళిపోతాయి కదా. అండ్ ఆల్సో మనకు కొంచెం ఫ్రీ స్పేస్ ఉండడం మంచిదే. ఇలా పైన హైట్ కూడా ఇదివరకు చాలా కిందకు ఉండేది, దానివల్ల కింద స్టోరేజ్ తగ్గిపోయింది. లిటరల్లీ మీరు గమనిస్తున్న వీడియోస్లో ఆయిల్ బాటిల్ బయట పెట్టుకునే వాళ్ళం అనమాట. అలా లేకుండా మంచిగా అన్ని రకాలుగా స్టోరేజ్ పెట్టుకుంటున్నాము. అండ్ ఇలా కొంచెం స్పేస్ అయితే ఉంచాము. కర్టెన్ వచ్చినా సరే కొంచెం అటువైపుకి వెళ్ళడానికి బాగుంటుందని చెప్పి. సో ఇటువైపు మిగిలిన ప్లేస్ అంతా కూడా ఓన్లీ స్లాబ్ వచ్చి కింద స్టోరేజ్ వస్తుంది మనకి. అండ్ ఈ క్రాకరీ యూనిట్ ఇందాక చెప్పాను కదా, ఇది వరకు చేయించుకున్నది యూనిట్. పీస్ చూడడానికి బాగానే ఉంది, బట్ అది రాంగ్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా ఫస్ట్ తీస్తే ఎలా వస్తుందో అన్న చిన్న డౌట్, బట్ బాగానే వచ్చేసింది. దాన్ని మొత్తం ఏమి లిటిల్ బిట్ కూడా ఏమి మార్చకుండా బాల్కనీలో ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా పెట్టేస్తున్నాం అనమాట. కరెక్ట్గా ఉంది. లైక్ ఈ బాల్కనీ కొంచెం పెద్ద చిన్నదో అయినా సరే అది సెట్ అయ్యేది కాదేమో. ఇట్స్ ఓకే చోట नीचे लैमिनेट ముందర దూరలేదనమాట. తర్వాత హెడ్ కార్పెంటర్ మెయిన్ ఉంటారు, అబ్బాయి కూడా వచ్చాక ఉండి అలాగోలా తీసుకెళ్దాం, కింద కటింగ్ ఉంటుంది అది తీసేద్దాం అనుకున్నారు ఫస్ట్. లేదు అలాగో ట్రై చేద్దామని చెప్పి ముగ్గురు కలిసి నెమ్మదిగా దాన్ని అలా స్లాంట్గా దూర్పిచ్చేసి పెట్టేశారు. అమ్మాయి అనుకున్నా ఇది వేస్ట్ అవుతుందో బాధ, ఎందుకంటే గ్లాస్, దానికి హ్యాండిల్, లోపల అద్దాలు ఉన్నాయి, బాక్స్కి అంతా. నాకు ప్రతి టైనీ థింగ్కి అయిన ఖర్చు గుర్తొచ్చింది అన్నమాట. అబ్బా దీన్ని ఉత్తినే పడేయాలంటే చేయరాట్లేదు అని బాధపడుతూ ఉన్నాను. అలానే అది ఉంచడానికి నచ్చట్లేదు. సో చాలా టిపికల్ రిలేషన్షిప్ అనమాట దాంతో. అందుకని మొత్తానికి అయితే దేవుడు నా ఏడుపు విని ఇలా సెట్ చేసాడేమో అనుకున్నా. అలా అది సెట్ అయిపోగానే నా ఆత్మ శాంతించింది అనమాట. అమ్మయ్య ఏదో పెద్ద టాస్క్ విన్ అయినట్టు. మళ్ళీ గ్లాస్ లెడ్జెస్ ఉన్నాయి లోపల, మనకి ప్లాంక్స్ లాగా గ్లాసే ఉంది. క్రాకరీ యూనిట్ కదా, చాలా ఫ్యాన్సీగా అన్ని గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి. అదన్నీ కూడా మళ్ళీ పెట్టేశారు వాళ్ళు. మనం అది రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఏమన్నా ఐటమ్స్ ఎక్స్ట్రా క్రాకరీ కావాలంటే పెట్టుకోవచ్చు. డస్ట్ అసలు రాదు, ఫుల్ సీల్డ్ ఉంటుంది కాబట్టి. సో మా ఆయన చూసి మొత్తానికి సాధించామని చెప్పి నన్ను ఇలా పొగుడుతారనమాట. దాని ఒక్కదానికోసం నా వరి ఇది పాడు చేయడం ఇష్టం లేక నేను క్రాకరీ ఏమీ అప్డేట్ చేయొద్దు, రెనోవేట్ చేయొద్దని కూర్చున్నాను మా ఇంటీరియర్ వాళ్ళతో. ఎందుకులేండి అంత వేస్టేజ్ అని. సో మొత్తానికి ఇలా జరిగింది. ఇప్పుడు మాకు స్పేస్ యూటిలైజేషన్ పరంగా అండ్ ఆల్సో బ్యూటిఫై చేసినట్టు కూడా అయింది. ఇలా చూస్తే కింద ఓన్లీ లోవర్ యూనిట్ చేయించుకుంటున్నాం, అప్పర్ పై యూనిట్గా మిడిల్ యూనిట్ ఏం లేదు మనకి. ఆ స్విచ్ బోర్డ్ ఉంది కదా, యాక్చువల్లీ అక్కడ చాలామంది ఇలా టింటెడ్ గ్లాస్తో వచ్చేలాగా పెట్టించుకుంటారు కొంచెం కబోర్డ్ లాగా. సో నేను అక్కడ ఏం వద్దు, ఫ్రీగా వదిలేద్దాం, అక్కడ కొంచెం వాల్ అట్లాంటిది కానీ మిర్రర్ ఆర్ట్ అలాంటిది అన్నా చేసుకుంటే బాగుంటుంది కదా, మనకి అంబియన్స్ కూడా రిచ్గా అనిపిస్తుంది అని చెప్పి అక్కడ పై యూనిట్ ఏం ప్లాన్ చేయలేదు ఇప్పటికైతే. అండ్ చాలా రొటీన్ అయిపోద్దిగా పైనంతా. అయితే మేము తిరిగినప్పుడు కూడా అది ఒక హెవీ ఐటెంలో అయిపోతుందని ఇంటీరియర్ వాళ్ళు కూడా వదిలేండి ఇలా బాగుంటుంది, ఇదొక ట్రెండ్ యాక్చువల్లీ. పైన అంతా ఓపెన్ ఉంచుకుంటారు, ఓన్లీ కింద డ్రాస్ అండ్ షట్టర్స్ పెట్టుకుంటారు. ఎలాంటి క్రాకరీ ఉన్నా అక్కడ దాచుకుంటారనమాట. ఆ టైప్ కూడా నడుస్తుంది. నా కిచెన్లో కూడా యాక్చువల్లీ చాలా ప్లేస్ ఉంది పెట్టుకోవడానికి గ్లాస్ వేర్. సో ఈ స్విచ్ బోర్డ్ కూడా చాలా అడ్డుగా ఉంది అక్కడ.
సో అంతా మళ్ళీ గ్రూ చేయడము, ఆ పక్కన పిల్లర్ ఉంది, సో స్విచ్ బోర్డ్ని అటు ఇటు తిప్పలేను, అందుకని దాన్ని ఛాలెంజ్ చేయడానికి వదిలేసాము. అండ్ అక్కడ ఫ్యాన్ కూడా తీసేస్తున్నాము. ఇప్పుడు అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఆ ఫ్యాన్ తీసి అంతా బటర్ఫ్లై ఎఫెక్ట్ అదేం జరిగింది. ఇక్కడ పూజకు కూడా ప్లాంక్ అండ్ కింద చిన్న డ్రా పెట్టించుకున్నాం, అంటే మన చిన్న దీపాలు పసుపు కుంకంకి, అండ్ కింద షట్టర్స్, ఇంకా పెద్ద దీపాలు ఆరల్స్ ఇంకా చాలా ఉంటాయి కదా పటాలు కానీ మనకి, మొత్తం లిటరలీ పూజ స్టోరేజ్ అంటే అక్కడే ఇంకెక్కడ ఉండదు ఇంట్లో అన్నట్టు బాగా ప్లాన్ చేసాం అనమాట. ఆర్గనైజ్డ్గా ఉంటుంది. పూజలు మెయిన్గా స్పెషల్ డేస్ అప్పుడు నేను ఇల్లంతా ఎదుగుతాను, ఈ బ్యానర్ ఎక్కడుంది, ఆ పువ్వులు ఎక్కడున్నాయి, డెకోర్ ఐటమ్స్ అని. సో ఈసారి అలా లేకుండా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ మా పాత పూజ యూనిట్ తాలూకా పైవి ప్లాంక్స్ కట్ చేసేసి నేను ప్లాంక్స్లో చేయించాను. అండ్ కిందది ఇలా పెరట్లో పెట్టించాం, బాల్కనీలో పెట్టించాం అనమాట. ఇక్కడ మనం పెట్టుకోవచ్చు, తులసి కూడా చక్కగా ప్లేస్ చేయొచ్చు అని. డ్రాస్ కూడా ఉంచామన్నా, సో ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటే పూజ. అండ్ వెరీ నెక్స్ట్ డే యాజ్ పర్ ద ప్లాన్ ఇంటీరియర్ వాళ్ళు గ్రానైట్ పీపుల్ని పంపించారు. అక్కడ వైట్ కలర్ మార్బుల్ అండ్ దేవుడి లోపల కూడా వైట్ కలర్ కొంచెం టెక్స్చర్డ్ మార్బుల్ వస్తుంది. వాళ్ళు అనుకున్నట్టు ఆర్డర్ చేశారు, వాళ్ళు మనుషులు పంపించేశారు. నాకు గ్రానైట్ వాళ్ళు వచ్చినప్పుడు ఐడియా వచ్చిందనమాట. ఆ ముందు రోజు నైట్ అయ్యో మన యుటిలిటీలు కూడా చేయించుకుందాం అనుకున్నాం ఎప్పటి నుంచో గ్రానైట్ వర్క్, కానీ పోస్ట్పోన్ చేస్తున్నాం. ఇంకా వీళ్ళు పని స్టార్ట్ చేసి చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు వర్కర్ని అడిగాను, భయ్యా ఇక్కడ దగ్గరలో ఉన్న గ్రానైట్ ఉంటే కొంచెం మాకు పర్సనల్ కూడా యుటిలిటీ చెయ్యాలి, అది తెచ్చుకొని అది చేస్తారా అని చెప్పి అడిగితే పాపం అబ్బాయి వచ్చారనమాట. మెయిన్ అతను, అంటే అతను అసిస్టెంట్స్ వర్క్ చేస్తున్నారు ఇంట్లో. మా డాడీ నేను మెయిన్ వర్కర్ని తీసుకొని వెళ్ళి దగ్గరలో, అంటే దగ్గరలో అవ్వలేదులేండి, 9:30కి మేము రిలీజ్ అయ్యి బయటకు వచ్చాము. మండే అనమాట రోజు పొద్దున్నే. వెళ్తూనే ఉన్నాం, హాఫ్ అన్ అవర్ దూరంలో ఒకటి దొరికింది. మా ఇంటి దగ్గరలో ఉండేవంటి ఇది ముందు నార్సింగిలో, కొన్ని తీసేసారండి అని చెప్తున్నాడు అతను. సో మొత్తానికి అనుకున్నట్టు బ్లాక్ కలర్ స్లాబ్ దొరికింది. బికాస్ సింక్ పెట్టాలంటే ఒక రకమైన బలం ఉండాలంట, ఏది పడితే అది పెట్టలేము అన్నారు. సో అలా 9:30కి బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి అటు ఇటుగా 12:30 అయిపోయింది అనమాట. లిటరల్లీ మేము కాఫీ తాగి బయటకు వచ్చాము. అలా ఒక్కొక్కసారి మనకి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకపోవడం వల్ల మనమే బాధపడతామంటే ఇదే. ఎండ్ ఆఫ్ ది డే అది గ్రానైట్ వర్క్ అనేది చాలా కష్టమైందండి. అంటే ఒకేసారి జరిగిపోతే పోతుంది, లేకపోతే ఫైన్ డస్ట్ వచ్చే పని కదా. ముందు రోజు చెప్పండి చక్కగా వాళ్ళే అన్నిటితో కలిపి మనం అడిగేవి కూడా యాడ్ ఆన్ చేసి పంపించేసేవాళ్ళు, సింపుల్గా అయిపోయేది. ఎంత చేసుకున్నాను అనమాట మర్చిపోయి. సో నిన్న నేను మర్చిపోయిన ఒక చిన్న విషయం వల్ల ఇవాళ చాలా తిరగాల్సి వచ్చింది. లిటరల్లీ నేను బ్లాగింగ్ చేయలేదు, కానీ బాబాయ్ ఒక రోజు మనకి ఎంత లైక్ నలిగిపోవాలి అని రాసిపెట్టి ఉంటుందేమో. ఎంత ఎండ పెరిగిపోయిందండి బాబు, హెడ్ఏక్ నిజంగా. రోజు బయటికి తిరుగుతున్న వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్, ఎంత ఓపికో మీకు. నిన్న ఇది అండ్ దేవుడి మందిరంలోనే ఇంకోటి ఇలా వచ్చిందనమాట, ఈ క్రాకరీ పైన కొంచెం గ్లాసీగా ఉండే స్టోన్. అవి ఆర్డర్ చేసినప్పుడే మన యూటిలిటీలో కూడా కావాలి అని చెప్పడం మర్చిపోయాను. బేసిక్గా నాకు అసలు ఐడియాలో లేదు, అంటే ఇంటీరియర్ వాళ్ళతో అది మనం ఏమి డిస్కస్ చేయలేదన్నమాట. నేను చూద్దాంలే ఆలోచిస్తూ డిష్ వాషర్ కొనేసుకుందామా ఇది కొందామా అన్న కన్ఫ్యూజన్లో ఉండి అనుకున్నా. బట్ మళ్ళీ అనిపించింది, ఇప్పుడు మనం క్రాకరీ అంతా ఇలాగ ఓపెన్ చేసాం కదా, సో కిచెన్లో ఏం చేసినా మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ మాకు అంటలు తోమినప్పుడు ఇప్పుడు సర్దిని చూసారా, అలా అక్కడ బొట్ట అంతా నిండిపోయి చాలా ఆడ్గా ఉంటుందన్నమాట. సింక్ ఉంటే మనం పడేసేటప్పుడు కూడా అన్నీ అక్కడ పడేయచ్చు. ఫ్యూచర్లో డిష్ వాషర్ కొనుక్కున్నా మనం చేతితో హ్యాండ్ వాష్ చేసుకోవాల్సి కొన్ని ఉంటాయి కదా, ఇంకా బాగుంటుందిలే పనిలో పని అయిపోద్దని అనిపించి నిన్న సాయంత్రం గుర్తొచ్చింది. నిన్న సండే ఎక్కడికి వెళ్ళాము, ఏ షాప్లో ఉండో. సో పొద్దున్నే ఇక్కడ ఉంటారు కదా ఆ టెక్నీషియన్, ఆ వర్కర్తో తీసుకెళ్ళి వాళ్ళకైతే పర్ఫెక్ట్ తెలుస్తుందని కరెక్ట్గా కొనుక్కొని వచ్చామన్నమాట. కానీ హాఫ్ డే ఇప్పుడు 1:30 అయింది. నేను సబ్మిట్ చేయాల్సిన వీడియోస్ ఉన్నాయి, ఏమీ చేయలేకపోతున్నాను, ఫుల్లీ బ్లాక్డ్ అయిపోయింది అనమాట. బట్ ఇవాళతో వదిలిపోతుంది గొడవ, చక్కగా పెరట్లో సింక్ అయిపోతుంది. ఇప్పుడు ప్లంబర్తో కోఆర్డినేట్ చేయాలి. లైక్ ఓకే, ఒకరోజు ఓపిక పడితే మనకి చాలా ఫర్ ఎవర్ కంఫర్ట్ కోసం, సో మనకి ఎవ్రీడే కంఫర్ట్ కోసం ఒక్కరోజు కష్టపడినా పర్వాలేదని. సో ఇప్పుడు ఎలా వస్తుందంటే ఈ ప్లేస్ అంతా గట్టి వస్తుంది అండ్ అక్కడ చిన్న స్లాబ్ వస్తుంది పైన. సో బొట్ట అక్కడ పెట్టేయచ్చు. ఇక్కడ చాలామంది చక్కగా చేయించుకుంటారు, యూజువల్ చాలామంది చేయించుకుంటారు. నేను అప్పుడు లాస్ట్ 2 years బ్యాక్ కూడా అలాగే మర్చిపోయి చేయించుకోలే. ఇంత పెద్ద యూటిలిటీ మాది, లిటరలీ ఒక రూమ్ మాది, యాక్చువల్లీ పెద్ద రూమ్ అంత ప్లేస్ ఇది. సో ఇక్కడ చక్కగా సింక్ పెద్ద వచ్చి చిన్నగా ఇక్కడ వస్తుంది అండ్ అక్కడ కూడా పైన స్లాబ్ వేసిన, సో దట్ బొట్ట అక్కడ పెట్టేసుకోవచ్చు సామాన్లు తోమాక. దాని చిన్న క్లాత్ కప్పినా డస్ట్ పడిన ఏం పర్లేదు, ఆగిపోతుందని. సో కిచెన్ నీట్గా ఉంటుంది. ఆరా आया सही वाला है ना, हम वही सेलेक्ट किया ना, ओके।
और एक नीचे ఓకే నువ్వేం తేలేదు కదా, నువ్వేం పోయలే కదా. మరి అందుకని వాళ్ళు చేస్తారు కదా నాన్న, తగులుతుంది చిన్న చిన్నగా. ఏం పెట్టరు, ఏమైనా పెడితే అప్పుడు చూసుకున్నాను. బాగా ఒంటికి వయసు వస్తుంది కానీ మనసుకి వయసు రాదు అనడానికి మా డాడీ ఒక ఎగ్జాంపుల్ అనమాట. అస్సలు బాబోయ్ నాన్న నువ్వు స్వీట్ 16 కాదు 60+ కొన్ని బరువు పనులు చెయ్యకంట. ఆ గ్రనైట్ ఒక చిన్న మొక్క ఉంది, అది లాగారంట, అది కాలికి గీరుకుందంట. నాకు ఏమన్నా చిన్న దెబ్బలైనా భయం. లైక్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి, అందులోనూ పెద్దవాళ్ళు చాలా భయం వేస్తుంది కదా. చిన్న దెబ్బ తగిల్చుకుని వచ్చారు మా డాడీ. సో మొత్తానికి అయితే అన్నీ లోడ్ అయిపోయింది. టక్టక్ అది స్టార్ట్ చేశారు. ఈవినింగ్కి పని అయితే అయిపోయింది అనమాట. చాలా ఫైన్ డస్ట్ వచ్చింది బాబోయ్, దీనివల్ల కిచెన్ అంతా ఎంత దుమ్మైందో. సో సింక్ కూడా మేము ప్యారల్గా నేను డాడీలు కొనేసుకున్నాం. సో ఇవన్నీ వర్కింగ్ డేస్ కదా, మా ఆయనకి అవ్వట్లే. మా నాన్నతో ఫుల్ బుక్ అయిపోయారు అనమాట. ట్యాప్ కూడా ఇది తెచ్చుకున్నామండి, బెండ్ అయ్యేది. ఇది 950 ఎంతో పడింది. బట్ బెస్ట్ అనమాట, బికాజ్ మొత్తం గట్టు కడుక్కోవడానికి బాగుంటుంది. అండ్ పని వాళ్ళైనా పాపం వాళ్ళు కూడా ఒంగుని తోవాలని నడుము నొప్పి వస్తుంది కదా. ఈ ట్యాప్ ఎంత ముందుకు కావాలంటే అది ముందుకు వస్తుంది అనమాట. గిన్నెలు సింక్ అంతా నిండిపోయినప్పుడు ట్యాప్ కోసం ఒంగోలంటే చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఆ పర్పస్ కోసము మా అయితే 400 తేడా వస్తుంది అంతే. సో ఎవ్రీడే సుఖపడచ్చు కదా అని చెప్పి ఈ ముందుకు వచ్చే మోడల్ తీసుకున్నాను. ఇదే మీరు ప్రిఫర్ చేయండి, మీరు పర్సనల్గా యూజ్ చేయడానికైనా లేకపోతే రెగ్యులర్గా మెయిడ్స్కైనా సరే చాలా బాగుంటుంది. అండ్ లక్కీగా డిలే లేకుండా ఆ రోజే ప్లంబర్ మా డాడీకి తెలిసిన ఆయన ఉన్నారంట. వాళ్ళ ఇంట్లో పని చేయించుకున్నప్పుడు ఈ అబ్బాయి మాకు ఫస్ట్ మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు 2 years బ్యాక్ బాత్రూమ్ ఫిట్టింగ్స్ ఉంటాయి కదా, కార్నర్ స్టాండ్స్ అవి ఫిట్ చేయడానికి వచ్చిన అబ్బాయి అనమాట. ఇప్పుడు ప్లంబింగ్ బాగా ఫుల్ విలేజ్లో చేసుకుంటున్నాడంట. సో తను వచ్చాడు. అండ్ ఇక్కడ ప్లాంక్ ఏం చేసాము, సో కింద ఐటమ్స్ పడిపోకూడదని. అండ్ పట్టి ఒక్కటి ఆ రోజు మర్చిపోయాను నేను చెప్పడము. సో మళ్ళీ అన్నాడు గ్రానైట్ అబ్బాయి ఇటువైపు మేము చేయడానికి వచ్చినప్పుడు ఆ పట్టి కూడా వేసేస్తా, ఎల్ షేప్లో వేస్తే అటు నీళ్ళు అలవు కదా చెక్క మీదకి అని చెప్పి. సో చాలా బాగా కుదిరింది. కింద కూడా మనం డస్ట్బిన్ పెట్టుకోవచ్చు. అండ్ ప్లంబర్ చేత మా పాత ట్యాప్ ఇటువైపు మార్పిచ్చాం అనమాట. సో మనం ఎప్పుడైనా మాప్ చేసుకోవడానికి వాటర్ కావాలన్నా దానికి యూటిలైజ్ చేసుకోవడానికి. సో కింద ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఉంది, డస్ట్బిన్స్ ఎక్స్ట్రా బకెట్స్ కానీ అన్నీ పెట్టుకోవడానికి, సిలిండర్ అయినా. అండ్ అంత క్లోజ్ చేయదలుచుకోలే, కొంచెం ఓపెన్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి అలా వదిలేసాము. సో ఇప్పటికైతే ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయింది. పూజ యూనిట్, లామినేట్స్ అండ్ ఆల్సో గ్లాస్ డోర్స్ అంతా కూడా పెట్టేశారనమాట. అది నేను మొత్తం హోమ్ టూర్ వీడియో చేస్తాను మళ్ళీ, అక్కడ చూద్దరు కానీ. సో స్టే ట్యూన్డ్. నెక్స్ట్ వీడియో చూడాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్. బాయ్.